హే గైస్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డీఎస్ఏ అంత రాదు. నేను నేర్చుకుంటున్న స్టేజెస్‌లో ఉన్నాను. బట్ నాకు తెలుస్తున్న ప్యాటర్న్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నా డీఎస్ఏ. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ టు ద వరల్డ్. ఐ ఫీల్ దట్ నేనెంతైతే నేర్చుకున్నానో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. సో, ఈ రోజుటి నుంచి నేను రోజుకొక వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయదలుచుకున్నాను. నేనేంటంటే ఇప్పుడు డీఎస్ఏలో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ ఎట్లా సాల్వ్ చేయాలి? ఎట్లా టాకిల్ చేయాలి? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఇప్పుడున్న డీఎస్ఏ ఏదైతే ఉందో, అవన్నీ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ అవన్నీ ఒక ప్యాటర్న్స్‌లో ఉంటాయి. అంటే 1 ఆర్ 2 ప్యాటర్న్స్ మిక్స్‌డ్‌గా ఇస్తాడు క్వెషన్స్. సో, నేనేం చేయదలుచుకున్నానంటే, ఈ ప్యాటర్న్స్‌ని నేనిప్పుడు వాడదలుచుకున్నా. సెగ్రిగేట్ ఆహ్, ఐ విల్ టాకిల్ ఈచ్ ప్యాటర్న్ ఇండివిడ్యువల్లీ. ఒక ప్యాటర్న్ తీసుకుంటే, ఆ ప్యాటర్న్ మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక క్వెషన్ వచ్చినప్పుడు, ఈ ప్యాటర్న్‌లో ఈ క్వెషన్‌ని ఎట్లా వాడతాం? కన్సిడర్ 2 పాయింటర్స్ అనే ప్యాటర్న్ ఉంది ఇప్పుడు. 2 పాయింటర్స్ అనే ప్యాటర్న్‌లో మనం ఒక క్వెషన్‌ని అప్రోచ్ అవ్వాలి అంటే ఈ క్వెషన్ 2 పాయింటర్స్ వాడితేనే సాల్వ్ అవుతుంది అని మనం ఎలా కనిపెడతాం? అండ్ 2 పాయింటర్స్ ఎలా వాడాలి? 2 పాయింటర్స్ వాడి సాల్వ్ చేయడానికి ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి? ఇలాంటివన్నీ నేను చెప్తా ఫ్రెండ్స్. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ మేక్. నేను రోజు డీఎస్ఏ చేస్తాను. సో, యాహ్! దిస్ ఈస్ ద టెస్ట్ టు మై కన్సిస్టెన్సీ. ఇప్పటిదాకా ఎప్పుడంత కన్సిస్టెంట్‌గా ఏం చేయలేదు. బట్ నాకు టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. కాబట్టి నేను ఇంట్రెస్టింగ్‌గా టీచ్ చేయగలను, నేను నేర్చుకోగలను, మీకు చెప్పగలను అనే ఉద్దేశం నాకుంది. అండ్ దట్స్ వై ఐ వాంట్ స్టార్ట్ దిస్. ఎవరికైనా నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి. I will be so happy if someone gets help from this videos. And I'm not expecting anything, guys, but I really like to explain things. So that's what I'm gonna do.